హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అగైన్. ఈరోజు బ్లాగ్ ఇంకో సూట్ కేసు ఉంది మన చేతిలో మళ్ళీ ఈసారి ఇడంగా. బట్ ఈసారి ఏ ట్రిప్ కాదు, ఏ ప్లాన్ కాదు. నా పక్క సిటీకి వచ్చేసిన నూరంబర్గ్. నేనుండే సిటీ నుంచి పక్క సిటీ అన్నట్టు 1 hour జర్నీ. సో ఇప్పుడు వచ్చేసి నూరంబర్గ్లో ఉన్నా. ఈరోజు ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఇప్పుడు బఫేకి వెళ్తున్నాం. బఫేకి వెళ్ళి లంచ్ చేసేసి అండ్ దెన్ ఈవినింగ్ అట్లా ఆఫ్టర్ లంచ్ ఇండియన్ స్టోర్ వెళ్ళి అండ్ అట్లానే సిటీ అంతా తిరిగేసి ఇండియన్ స్టోర్ వెళ్ళి షాపింగ్ చేసుకొని రావాలి. అందుకే ఈ సూట్ కేసు వేసుకొచ్చాను అనమాట. సో ఇండియన్ స్టోర్ వెళ్ళి గ్రాసరీస్ అన్నీ తీసుకోవాలి. మెయిన్ మోటివ్ అయితే అది. సో లెట్స్ గో. సో ఇప్పుడు వచ్చేసి మనం నూరంబర్గ్ ఓల్డ్ సిటీ అనుకుంటుంది. ఓల్డ్ సిటీలో తిరుగుతున్నాం. ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది. ఇది నా 3rd టైం ఆర్ 4th టైం అనుకుంటా నూరంబర్గ్లో తిరగడం. యాక్చువల్గా తిరగడం ఎక్కువ అండ్ ఇండియన్ స్టోర్ గిట్టంగా మేబీ ఇది 2nd టైం అవ్వచ్చు ఈరోజు వెళ్ళడం. సెకండ్ టైం అవుతుంది. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇండియన్ స్టోర్ కొనలేదు ఎక్కువ. ఈసారి బాగానే కొనేది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం, అంజప్పర్ రెస్టారెంట్కి. సో ఫైనల్గా వచ్చేసి ఇప్పుడు మనం ఇండియన్ రెస్టారెంట్లో ఉన్నాం, అంజప్పర్ రెస్టారెంట్. ఇప్పుడు ఇది అంజప్పర్ రెస్టారెంట్ అన్నట్టు. బఫే ఉంది, 15 euros బఫే అన్నట్టు, మండే టు ఫ్రైడే. అండ్ వీకెండ్స్లో వచ్చేసి 20 euros ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి బఫే తినేసి తర్వాత షాపింగ్ సిటీ సెంటర్ అంతా తిరగడం చూద్దాం. ఇప్పుడు బఫేలో చూపిస్తా బఫేలో ఏమున్నాయని చెప్పేసి. ఇది అఫీషియల్గా నా 2nd ఫుడ్ బ్లాగ్. ప్రాగ్లో ఒక బ్లాగ్లో ఫుడ్ చూపించిన ఆల్రెడీ, అండ్ ఇది నా అఫీషియల్గా 2nd ఫుడ్ బ్లాగ్. సో స్టే ట్యూన్డ్. సో స్టార్టింగ్లో వచ్చేసి సమ్ చట్నీస్ ఉన్నాయి. సో చట్నీస్ పెట్టేసుకున్నాం. మ్యాంగో చట్నీ, మింట్ చట్నీ అండ్ గ్రీన్ చట్నీ, పాపడ్స్, రైతా ఉంది. సో రైస్లో వచ్చేసి మసాలా ఫ్లేవర్డ్ రైస్, వెజ్ బిర్యానీ, నాన్ ఉంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ ఫర్ నాన్ వెజ్. ఇది వచ్చేసి వెజ్ రసం ఉంది, పాలక్ పనీర్, సోయా ఆలు, మిల్ మేకర్ ఆలు కర్రీ. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండ్ చెట్టినాడు చికెన్ కుర్మా, సాంబార్ అండ్ స్వీట్ అన్నట్టు లాస్ట్కి. సో ఇది వచ్చేసి ఫుడ్. మనం ప్లాటర్ పెట్టుకొని టేబుల్ మీద చెప్తా. సో స్టార్టింగ్ విత్ పాపడ్స్ అండ్ చట్నీస్ అన్నట్టు. ఇది పాపడ్, చట్నీస్ ఇవి 3, సాలెడ్ ఉంది. సో ఇది స్టార్టింగ్ అన్నట్టు. మెల్లమెల్లగా దండయాత్ర చేద్దాం. పాపడ్ చట్నీస్ అనుకుంటాం కానీ బాగుంది. పాపడ్ విత్ మంచి మసాలా పాపడ్ ఉంది. మసాలా పాపడ్తో మింట్ చట్నీ, ఇది మింట్ చట్నీ గ్రీన్ది ఇద్దరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ మ్యాంగో ఉంది. మన సైడ్ చేస్తారు మ్యాంగోతో, బట్ మన సైడ్ మ్యాంగో తురుముతో చేస్తారు. ఇది కంప్లీట్ మ్యాంగో గుజ్జు. సో దాంతో చట్నీలాగా ఉంది. బట్ ఇది కూడా బాగుంది, పుల్ల తీయగా సూపర్ ఉంది. సో ఇది వచ్చేసి మన రౌండ్ 2 అన్నట్టు. కాకపోతే రౌండ్ 2 యాక్చువల్గా నేను నాన్ రోటీ తెచ్చుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ నాన్ రోటీ ఫినిష్ అయిపోయింది. సో నేను పాలక్ పనీర్ అండ్ సోయా ఆలు కర్రీ, బిర్యానీ తెచ్చుకున్నాను. నాన్ రోటీ చెప్పే వాళ్ళకి తీసుకొస్తా అన్నారు. సో వాళ్ళు తెచ్చినాక నాన్ రోటీతో ఇంకో రౌండ్ వేసుకుందాం. ఇప్పుడైతే వెజ్ బిర్యానీ విత్ సోయా ఆలు కర్రీ అండ్ పాలక్ పనీర్ ఎంజాయ్ చేద్దాం. అసలు పాలక్ పనీర్ విత్ వెజ్ బిర్యానీ అదిరిపోయింది. టేస్ట్ మాత్రం భలే ఉంది. మంచి ఇండియన్ ఫ్లేవర్స్ గట్టిగా తగులుతున్నాయి ఆఫ్టర్ లాంగ్ టైం. మనం ఎక్కడ పోయినా సరే తినే మాత్రం చేతోటి కంపల్సరీ చేతోటి తినాలి. అప్పుడే మనకు రియల్ టేస్ట్ తెలుస్తుంది. నో స్పూన్స్. అది తినే సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఇంట్లో చేసుకుంటే ఇంట్లో అవన్నీ చేసుకోవచ్చు, కాకపోతే ఒకరోజుకి ఒకటే డిష్. ఇప్పుడు ఒక మంచి బిర్యానీ తీసుకుంటే ఒక మంచి కర్రీ, ఒకటే కర్రీ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ అన్లిమిటెడ్ బిర్యానీ, అన్లిమిటెడ్ కర్రీస్, అన్లిమిటెడ్ సైడ్ డిషెస్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్ ఇది రౌండ్ 3 విత్ రోటీతో తిందాం. రోటీ కూడా మంచిగా స్మూత్గా ఉంది. నాన్ బ్రెడ్ సూపర్ ఉంది. నెక్స్ట్ విత్ పాలక్ పన్నీర్. కొత్తగా ఆన్ పాయింట్ ఉంది అసలు టేస్ట్ విధంగా. మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ తగ్గట్టు కరెక్ట్ ఉంది. అండ్ రెస్టారెంట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్, చెట్టినాడు రెస్టారెంట్ ఉంటుంది.
సూపర్ ఉంది. సో బిర్యానీ కర్రీ అయిపోయింది, రోటీ కర్రీస్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ టచ్ రైస్ విత్ రసం అండ్ మజ్జిగ రైతా ఉంది. సో అది ఫైనల్ టచ్. నెక్స్ట్ రౌండ్ నెంబర్ 4. ఇప్పుడు వచ్చేసి రైస్ విత్ రసం మధ్యలో ఒక మంచి లెమన్ సోడా అని చెప్పుకున్నా. ఇది వచ్చేసి 4th రౌండ్. టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి. అండ్ ఇది తిన్నాక మళ్ళీ ఇంకో రౌండ్ ఉంది. 5th రౌండ్ వచ్చేసి పాయసం. సో ఇప్పుడు వచ్చేసి లెట్స్ టేస్ట్ రసం. నైస్, సూపర్ ఉంది, మంచి పర్ఫెక్ట్ ఉంది. టేస్ట్ అయితే ఆన్ పాయింట్ ఉంది. కాకపోతే ఇంకొంచెం స్పైస్ ఉంటే బాగుంటుంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, బాగుంది. మంచి గార్లిక్ ఫ్లేవరు అండ్ టమాటో ఫ్లేవర్ అండ్ దీంట్లో సోంపు వేసినట్టు కొంచెం ఆ సోంపు విధంగా తెలుస్తుంది. నైస్. మా ఇంట్లో జనరల్గా పోలేలు అవి చేసినప్పుడు పూర్ణం ఉంటుంది కదా, ఆ పూర్ణంతో కట్టుచారు చేస్తారు. సేమ్ ఈ రసం కూడా కొంచెం ఆ ఫ్లేవర్ లాగానే ఉంది, కొంచెం కట్టుచారు ఫ్లేవర్ లాగా ఉంది. మంచి ఫ్యామిలీ ఇంట్లో ఫుడ్ గుర్తొస్తుంది. కట్టుచారు పక్క కట్టుచారు లాగానే ఉంది ఇది. విత్ రైస్ తినేసి నెక్స్ట్ పాయసం వెళ్ళిపోదాం. ఫైనల్గా వచ్చేసి మన ఫైనల్ రౌండ్ వచ్చేసి పాయసం. మంచి సేమియా అండ్ సాబుదాన్తో ఉంది. ఇది చూస్తే కొంచెం షీర్కుర్మా లాగా ఉంది, మంచిగా పల్చగా ఉంది, బట్ స్మెల్ మాత్రం అదిరిపోయింది. మంచిగా సాబుదాను అండ్ అట్లాగే సేమియా, మధ్యలో డ్రై ఫ్రూట్స్. ఇగో డ్రై ఫ్రూట్స్. లెట్స్ టేస్ట్. ఇది వచ్చేసి మన 5th రౌండ్ అన్నట్టు. యాక్చువల్గా పెద్ద సన్నివేశం ఉండేడా, అన్ని ప్లేట్స్ నిన్న 4 ప్లేట్స్ 5 ప్లేట్స్ దాకా అయినాయి. సో ఇది వచ్చేసి మన లాస్ట్ ఫైనల్ రౌండ్. షూట్ చేసుకుందాం అనే లోపు ఆయన తీసుకెళ్ళిపోయాడు. లెట్స్ ఫినిష్ విత్ పాయసం. సో ఫైనల్గా అయితే లంచ్ గట్టి చేసేసాం. మంచి నిద్ర వస్తుంది ఫుల్గా. ఇప్పుడు వచ్చేసి డీబీ మ్యూజియంకి వెళ్తున్నాం. డీబీ మ్యూజియం వచ్చేసి ఇక్కడ నుంచి ఒక మహాబానఫ్ నుంచి ఒక స్టాప్ మెట్రో తీసుకొని వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి జస్ట్ కొద్ది దూరమే. ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అన్నట్టు. చాలా బాగుంది యాక్చువల్గా మెట్రో స్టేషన్. ఇది మీరే చూడండి. అది మెట్రో వచ్చింది ఇప్పుడు ఒకటి. అంటే ఇక్కడ మెట్రో అన్నారు, దీన్ని ఉబాన్ స్టేషన్ అంటారు. సో ఉబాన్ అంటారు. సో ఇది మెట్రో స్టేషన్ లానే ఉంటుంది, మెట్రో అనుకోవచ్చు. సో విత్ ఇన్ సిటీ కమ్యూనికేషన్ అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మంచిగా గార్డెన్, మెట్రో స్టేషన్ పక్కకే. ఇప్పుడు వచ్చేసి డీబీ మ్యూజియంకి వెళ్దాం. లెట్స్ గో. వచ్చేసి ఇప్పుడే డీబీ మ్యూజియంకి వచ్చేసినాం. డీబీ మ్యూజియం అంటే డాయిచే బాన్, అంటే జర్మన్ ట్రైన్ మ్యూజియం అన్నట్టు. ఇక్కడ డీబీ అని కనిపిస్తుంది ఇక్కడ పైన. సో డీబీ అంటే డాయిచే బాన్. ఇక్కడ వచ్చేసి ట్రైన్స్ అన్నీ డాయిచే బానే ఆపరేట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి డాయిచే బాన్ మ్యూజియం అన్నట్టు. సో ఈరోజు ట్రైన్ మ్యూజియం చూస్తున్నాం. లెట్స్ గో. ఇది వచ్చేసి మన టికెట్ అన్నట్టు, €7 స్టూడెంట్ టికెట్. సీ ద కార్ట్. అప్పట్లో భోగి అన్నట్టు, ఇది పాత ట్రైన్. ఇక్కడ వచ్చేసి ట్రైన్ మోడల్స్ ఉన్నాయి. మొత్తం ట్రైన్ మోడల్స్, దాని డిస్క్రిప్షన్ అన్నీ ఉన్నాయి. బట్ డిస్క్రిప్షన్ జర్మన్లో ఉంది, మనం ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవాలి. ఇది వచ్చేసి ఏన్షియంట్ ట్రైన్ లాగా ఉంది, ఆపరేటెడ్ విత్ హార్స్, గుర్రాలతోటి. అది మనం మూవీస్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంజిన్ మోడల్స్, ట్రైన్ ఇంజిన్ మోడల్స్ అని ఉన్నాయి. బోగీస్. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బోగీస్, అంటే డిపెండ్స్ ఆన్ ఇయర్ డెవలప్ అవుతూ వచ్చినాయి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఇది చూడండి గైస్, ఇది మోనో రైల్ లాగా సింగిల్ పర్సన్ కూర్చొని హ్యాండ్ ఆపరేటెడ్. ఆ పైన హ్యాండిల్స్ తిప్పితే కింద ఈ పై తిరిగి దాని కింద ఉన్న ఈ పై తిరుగుతుంది అన్నట్టు. సో అట్లా ఓన్లీ సింగిల్ పర్సన్ ట్రావెల్ చేసేది ఇది.
ఇక్కడ చూడండి, ఇది కోల్ మైన్ లోపల ఉండే రన్నింగ్ సిస్టమ్ అన్నట్టు. సో ఇక్కడ కనిపిస్తున్న కన్వేయర్ ఇది. ఇక్కడ లోపల కోల్ మైన్ నుంచి కోల్ తీసుకొస్తుంది పైకి, తీసుకొచ్చి ఇక్కడ ఇందులో ఉన్న ఈ బిన్స్లలో పడుతుంది. సో బిన్స్లో పడ్డాక వెన్ ద ట్రైన్ కమ్స్, సో ఇట్లా ఇక్కడ ట్రైన్లో లోడింగ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇది చూడండి అసలు ఎంత మ్యాసివ్ ఉంది ఇంజిన్. ఇక్కడ ఇదొక ఇంజిన్ అండ్ ఇదొక ఇంజిన్, చాలా ఓల్డెన్ ఏజెస్ ఇంజిన్ ఇవి. అసలు నాలాంటి మెకానికల్ వాళ్ళకి ఇది ఒక మంచి ఫీస్ట్ అన్నట్టు, ఐ ఫీస్ట్. చూస్తుంటే అసలు ఇది మార్వెల్ లాగా ఉంది. ఇది వచ్చేసి ఇన్ 1906 ఇన్ మ్యూనిక్లో. అసలు ఎంత బాగుంది ఇది. అసలు ఈ ఇంజన్ వీల్స్ చూడండి, ఇంతకుముందు చూపించిన ఇంజన్ ఇది. ఇంకో సైడ్ నుండి ఆల్మోస్ట్ ఒక మనిషి నిలబడ్డం కావడం, ఇంకొక ఒక 9 feet 10 feet హైట్ ఉంది. ఒక్క టైర్, ఒక్క వీలు 9 feet లాగా ఉంది, 9 feet వరకు ఉంది ఆల్మోస్ట్. మ్యాసివ్, అసలు మ్యాసివ్ స్ట్రక్చర్ ఇది. ఇదంతా ఇంజిన్ లోపల కంట్రోల్ ఇది. ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఆపరేట్ చేయడానికి. అండ్ ఐ థింక్ ఇది వచ్చేసి లోపల ఫర్నెస్ లాగా అనుకుంటా. ఇది ఫర్నెస్, లోపలంతా బర్న్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంజన్ విల్ రన్ స్టీమ్ ఇంజన్. ఇది స్టీమ్ ఇంజన్లా ఉంది ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి కార్గో, ఇక్కడ ఎంట్రీ లేదు. సో ఇక్కడ వచ్చేసి కార్గో, ఐ మీన్ ఇది నాకు తెలిసి ఇది కోల్ స్టోరేజ్ అన్నట్టు, కోల్ పెట్టుకోవడానికి. అండ్ ఇంకా అక్కడ చాలా ఉంది. అండ్ వీఆర్ ఇన్ ద ఇంజిన్ నౌ. అదొక ఇంజిన్ ఉంది, ఇదొక ఇంజిన్ ఉంది, అండ్ ఇదొకటి ఉంది. ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజిన్స్. ఆల్రెడీ చాలా టైప్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఆ లైన్లో ఇంకో 3-4 types ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ముందు మోడర్న్ ట్రైన్ గిటంగా ఉంది. లెట్స్ సీ ద మోడర్న్ ట్రైన్. ఇప్పుడున్న ఐసీ అన్నట్టు, అది ఐసీ అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్ అని. సో అది కూడా ఉంది, ఐ విల్ షో యూ. సో ఇది వచ్చేసి ఐసీ అన్నట్టు. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్న ట్రైన్స్లో ఇది మోడర్న్ ట్రైన్ అన్నట్టు, హై స్పీడ్ ట్రైన్. సో ఇది వచ్చేసి హై స్పీడ్ ట్రైన్ ఐసీ. ప్రజెంట్ ఉన్న ట్రైన్స్లో ఇది, దీని స్పీడ్ వచ్చేసి 200 km/h ఉంటుంది. ఇది వచ్చేసి దాని ఫ్రంట్ పార్ట్ అన్నట్టు, బీక్. సో ఇట్లా ఫాస్ట్ వెళ్ళడానికి ఏరోడైనమిక్స్ ప్రకారం దీన్ని డిజైన్ చేస్తారు. అండ్ దీని హైయెస్ట్ స్పీడ్ 200 km to 300 km ఉంటుంది. ది ఫాస్టెస్ట్ ట్రైన్ అన్నట్టు ప్రజెంట్ జర్మనీలో. ఇది వచ్చేసి అప్పట్లో ఉన్న యూనిఫామ్ అన్నట్టు, యూనిఫామ్. అండ్ ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి, మేబీ యు నో ద సింబల్. ఆ సింబల్ ఇక్కడ జర్మనీలో దానికి ఒక ప్రత్యేకత ఉంది. అండ్ ఇప్పుడు దాని పేరు తీయడము, అతని పేరు తీయడం కూడా ఇక్కడ ఇట్స్ అఫెన్స్ అన్నట్టు. వీళ్ళు చాలా భయపడతారు, ప్లస్ అండ్ దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ యు నో ద మార్క్, the man who should not be named in Germany now. Because this is same trains, models and everything. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక చార్లీ చాప్లిన్ మూవీ రన్ అవుతుంది. చార్లీ చాప్లిన్లో సీన్ ఒకటి, యాజ్ అ డిక్టేటర్ ఆఫ్ జర్మనీ. సో ఇక్కడ వచ్చేసి ఆడియో ఫోన్ ఉంది కదా, ఇది తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంటే దాని ఆడియో వినిపిస్తుంది. సో చాలా కామెడీ ఉంది చూడండి. ఒకవేళ ఇక్కడ డీబీ మ్యూజిక్ వస్తే ట్రై చేయండి. ఇది చూస్తే ఇది ఏమనుకుంటున్నారు, ఇది బాంబు. ఇది 500 pound బాంబు అంట, అమెరికా వాళ్ళు వేసిన బాంబు ఇది. ఇక్కడ డీబీ మ్యూజియంలో ఉంది ప్రజెంట్. సేమ్ ఇట్లాంటి బాంబే రీసెంట్గా కామ్లో, అంటే నేనుండే కాలేజ్ ఉన్న లొకేషన్లో అదే ఊర్లో దొరికింది. సేమ్ ఇట్లాంటి బాంబే. ఇట్లాంటి బాంబులు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటాయి హోల్ జర్మనీలో. కన్స్ట్రక్షన్ సైట్లు అవి తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి ఇవి. ఆ బాంబ్స్ అట్నే ఉంటాయి. సో దాన్ని డెటోనేట్ చేయకుండా కంటైన్ చేసి తీసుకెళ్తారు. ఇప్పుడు ఇంకా వేరే దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఉంది కమ్యూనికేషన్ మ్యూజియం అన్నట్టు. టెలిఫోన్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ గురించి మ్యూజియం. ఇదేందో నాకు తెలీదు, విచిత్రంగా ఉంది. సర్కస్ చేస్తున్నట్టుంది, బట్ తెలియదు.
ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచి నాకు కమ్యూనికేషన్ డివైజెస్ అన్ని మోడల్స్ ఉన్నాయి. పాతకాలం ఫోన్స్ అనుకోవచ్చు. అండ్ అక్కడ నుండి ఇప్పుడున్న మోడర్న్ ఫోన్స్, ఇప్పుడున్న ఫోన్స్ వరకు కంప్లీట్గా రేడియో అండ్ టెలిఫోన్స్, తర్వాత వాకీ టాకీస్, సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వరకు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ ఇక్కడ లేదు, మన చేతులలో ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ అని ఇప్పుడు. సో ఇది వచ్చేసి కమ్యూనికేషన్ మ్యూజియం అన్నట్టు. సో ఇది వచ్చేసి టెలిఫోన్ ఎక్స్చేంజ్ అంట. ఇక్కడ ప్రతి ఒక్క ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫోన్ నెంబర్. సో ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఇందులో కొట్టి డయల్ చేస్తే ఈ ఆపరేషన్ అంతా రన్ అవుతుందంట. బట్ ఇప్పుడు రన్నింగ్లో లేదు. బట్ రన్ అయ్యి ఇప్పుడు ఇక్కడ నుంచి కాల్ చేస్తే ఇది రింగ్ అవుతుంది. సో మనం లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. సో ఇక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎట్లా అవుతుంది అనేది ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఉంది. బట్ ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్లో లేదు, తెలీదు, చూడాలి. అండ్ అంటే నార్మల్ టైంలో వర్కింగ్లో ఉంటుండొచ్చు, బట్ ఇప్పుడు వర్కింగ్లో లేదు. లెట్స్ సీ. ఇట్లాంటి ఫోన్స్ ఎప్పుడో నేను పుట్టకముందే కూడా ఉంటుండే నాకు తెలిసి. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా డయల్ చేయడం దీంట్లో. సో ఇది పాతకాలం. మీరు ఎవరైనా చూసి ఉంటే ఇది ఉన్నప్పుడు ఉంటే కామెంట్ చేయండి ఒకసారి, మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండేనో. ఏన్షియంట్ క్యాలిగ్రఫీ, ఏన్షియంట్ స్క్రిప్ట్ అన్నట్టు ఇదంతా. ఇప్పుడు ఏన్షియంట్ స్క్రిప్ట్ గురించి మొత్తం ఒక డిఫరెంట్ రూమే ఉంది. కంప్లీట్ ఏన్షియంట్ స్క్రిప్ట్స్ గురించి రిలేటెడ్. సో ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే సమ్ కైల్ స్క్రిప్ట్ అని ఉంది. ఇది ఒక స్క్రిప్ట్. సో ఇది స్టాంప్స్ అన్నట్టు. సో దాంతో మనం మన నేమ్ స్టాంప్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నా నేమ్ స్టాంప్ వేసుకొని చూద్దాం. సో ఈ స్టాంప్లతో ఇప్పుడు నా నేమ్ స్టాంప్ చేస్తే ఇక్కడ డిసైఫర్ ఉంది. సో డిసైఫర్తో ఇది నా నేమ్ అన్నట్టు కైల్ స్క్రిప్ట్లో. తరుణ్, THARUN, తరుణ్ అన్నట్టు. సో ఇది గైస్ ఫైనల్గా అయితే మనం ఇండియన్ స్టోర్లోకి వచ్చేసినాం. ఇది వచ్చేసి మసాలా సెక్షన్. కంప్లీట్గా మనకు కావాల్సిన మసాలాస్ అన్నీ ఉన్నాయి. నేనైతే మసాలాలు తీసుకున్నా కొన్ని, ఒక 3 మసాలాలు దీంట్లో వేసిన. ఇంకా ఇక్కడ వచ్చేసి పౌడర్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇవి హింగ్, ధనియా పౌడరు, జింజర్ పౌడరు, హాట్ మద్రాస్ కర్రీ పౌడరు, చిల్లీ పౌడరు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పిండ్లు. ఇది బాజ్రా పిండి, జోవార్ పిండి, మన జొన్న పిండి, ఇంకా ఎల్లో పీస్, ఇక్కడ వచ్చేసి కందిపప్పు, మినప్పప్పు, సో ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి రైస్ బ్యాగ్స్ కింద. మనకు కావాల్సింది అక్కడ ఉంది, అంజప్పర్ రైస్ బ్యాగ్. అదొకటి తీసుకోవాలి మనం. అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రోజన్ ఉన్నాయి. ఫ్రోజన్ మునక్కాడలు, మునక్కాయలు ఫ్రోజన్. అండ్ ఈ సమోసా షీట్స్, బఠానీ, పాలక్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ పిండ్లు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి పరాటాస్ గిట్ట ఉన్నాయి. ఉస్మానియా బిస్కెట్లు ఉన్నాయి. కరాచీ బేకరీ, బేసన్ లడ్డు. సో ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఫటాఫట్ మనకు కావాల్సినవన్నీ తీసుకొని క్లోజ్ చేసేస్తాయి. అసలు ఇక్కడ చూడండి విచిత్రంగా మ్యాంగో కట్ పీసెస్ కూడా దొరుకుతున్నాయి. డైరెక్ట్ తీసుకొని పికిల్ కలిపేసుకోవడమే డైరెక్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి. పన్నీర్ క్యూబ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కోకోనట్ పౌడర్ మిక్స్, కోకో రాస్పెల్. ఇది కోకో రాస్పెల్ మనకు జర్మన్ స్టోర్స్లో కూడా దొరుకుద్ది. అండ్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి. కర్రీ పేస్ట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి గీ అన్నట్టు, ప్యూర్ గీ, కనుమ్ గీ అన్నట్టు ఉంది. అమూల్ దిగటం ఉంది. అండ్ ఇవన్నీ పచ్చళ్ళు, చట్నీలు అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ ఇంతకుముందు చూపించిన ఇవన్నీ. సో ఇవి కొన్ని తీసుకున్నా. అండ్ అక్కడ పప్పులు, బియ్యం అవన్నీ తీసుకున్నా, మసాలాస్ తీసుకున్నా. చాలానే వేసుకున్నా. మొత్తం ఒక బాస్కెట్ మొత్తం నిండిపోయింది. చూడాలి ఇప్పుడు బిల్ ఎంతో చూడాలి, వాచిపోయేటట్టుంది. ఫైనల్గా నా సామాన్లు అన్నీ నిండి ఇంత టబ్ అయింది, ఇంత నిండి అయింది.
ఇంకా చూస్తున్నా ఇంకేమేమి తీసుకోవాలో. బిల్లు గట్టిగా వాసిపోయేటట్టుంది. ఫైనల్గా షాపింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా. అనుకున్న దానికంటే ఎక్కువ అయింది బిల్. యాక్చువల్గా నేను 50 యూరోస్ అనుకున్నా, 58 యూరోస్ అయింది. అంటే 5,800. జస్ట్ ఈ సూట్ కేస్ అన్నీ వచ్చినాయి. సూట్ కేసు నిండిపోయింది కరెక్ట్గా సూట్ కేసు టైట్ అయిపోయింది. బరువు ఉంది, గట్టిగానే ఉంటుంది. ఒక రఫ్గా ఒక 20 kgs ఉంటుంది. సో నేను అనుకున్న దానికంటే బాగానే అయింది బిల్లు. సో అది ఇండియన్ స్టోర్ కథ. ఇండియన్ స్టోర్లో అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. మనకు తెలియని ఐటమ్స్లో కొన్ని ఉంటాయి, అవన్నీ దొరుకుతాయి. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ టు ప్లేస్. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అన్నట్టు. సో స్టే ట్యూన్ టు అగైన్ మంచి మంచి వ్లాగ్ చేస్తూ ఉంటా. స్టే ట్యూన్ టు యూరోప్ రిలయన్స్. బాయ్ బాయ్.